బాడీలో నెంబర్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. గ్లాండ్స్లో ప్రోస్టేట్ గ్లాండ్ అనేది చాలా ప్రామినెంట్ రోల్ పోషిస్తుంది. అసలు ఏంటి సరే ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏంటి, దానికి ఏమైనా ఇష్యూస్, ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క ఇష్యూస్ ఏ విధంగా ఉంటాయి, ఆ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఒకసారి దాని గురించి అయితే చెప్పండి సార్. చాలా మందికి ప్రాస్టేట్ గ్లాండ్ అని వినుండొచ్చు, లేదంటే అసలు వినకపోయి కూడా ఉండొచ్చు. ఈ మాధ్యమంగా దాని గురించి కూడా మేము వివరించుకుందాము. సో ప్రాస్టేట్ గ్లాండ్ అనేది జెంట్స్లో మాత్రమే ఉంటుంది. ఇది మనం బ్లాడర్, యూరిన్ బ్లాడర్ నుంచి యూరిన్ పైప్ ఎక్కడైతే జాయిన్ అయ్యి మనం బయటకి యూరిన్ పాస్ చేస్తున్నామో ఆ జంక్షన్లో ఆ చుట్టూతా ఉంటుందన్నమాట. ఆ జంక్షన్ని ఎన్సర్కిల్ చేస్తుంది అనమాట. దీని యొక్క ఫంక్షన్ అనేది మన వీర్య కణాలకి పోషణ, ఇంకా వీర్య కణాలని బయటకి ఎక్స్పెల్ చేయడంలో సహాయం. సో ఇది దీని రోల్. సో ఇది నార్మల్గా ఒక వాల్నట్ సైజులో ఉంటుందన్నమాట. ఓకే, సో మన వయసు పెరిగే కొద్దీ జెంట్స్ 40, 45, 50 ఆ రేంజ్లో వేరియబుల్గా ఉంటుంది. మన బాడీలో హార్మోన్ చేంజెస్ రావడం వల్ల దీనిలో మార్పులు వచ్చి దీని సైజ్ పెరుగుతుంది. ఈ సైజ్ పెరుగుతూ నెమ్మదిగా ఆ లోపల పాస్ అవుతున్న యూరిన్ పైప్ని నెమ్మదిగా ప్రెస్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల యూరిన్ పైపు అబ్స్ట్రక్షన్ జరిగి దానివల్ల సిమ్టమ్స్ ఫామ్ అవుతాయి. సో ఇవి సిమ్టమ్స్ మనం చెప్పుకొస్తే, యూజువల్ సిమ్టమ్స్ నైట్ టైం యూరిన్కి నిద్ర లేవడం. ఓకే, నార్మల్గా యూరిన్కి నిద్రనే లేవము. ఓకే, ఒకసారి లేవడం నెమ్మదిగా ఏజ్ బట్టి వస్తుంది. సో ఆ ఒకసారి లేవడంతో స్టార్ట్ అయ్యేది దీనివల్ల. ఓకే, సో నెక్స్ట్ కొన్నిసార్లు ఇది ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకపోతే నైట్ టైము 2 times లేవడం, 3 times, 4, 5, 6, 10 దాకా కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, దీనివల్ల ఒక క్వాలిటీ ఆఫ్ స్లీపే ఉండదు, సఫర్ అవుతూ ఉంటారు. కొద్దిగా మాటికి యూరిన్ వస్తూ ఉంటుంది నైట్ అంతా. సో నెక్స్ట్ యూరిన్ డే టైంలో కూడా ఫ్రీక్వెంట్గా రావడం, ఎందుకంటే పూర్తిగా ఎంప్టీ కావట్లేదు, కొద్దిగా మిగిలిపోతుంది. సో మీరు ఒకసారి పోసే దాన్ని 3 times పోస్తున్నారు. సో ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళడం, యూరిన్కి వెళ్ళేది ఫోర్స్ చేయాల్సి రావడం, ముక్కాల్సి రావట్లేదు. ఓకే, మూడోది యూరిన్ వస్తుంది ఆపుకోలేకపోతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఒక బిజీ మీటింగ్లో ఉన్నారు, యూరిన్ వస్తుంది, మామూలుగా అయితే ఒక 1/2 hour 1 hour ఆపుకొని వెళ్ళాలి. ఇక్కడ ఏంటి, వెళ్ళకపోతే బట్టల్లో వచ్చేసే సిచ్యువేషన్లో ఉన్నారు, అర్జెన్సీ. ఓకే, సో ఈ విధంగా ఇవి ఎర్లీ సిమ్టమ్స్, ఇవి స్టార్ట్ అవుతుంటాయి. నెమ్మదిగా ఈ డిసీజ్ ఇంకా ఎక్కువ ఉంది. యూరిన్ కంప్లీట్గా ఆగిపోవడం, యూరిన్ పైప్ పెట్టే ఎమర్జెన్సీ. ఇప్పుడు మీరు ఇందాక కిడ్నీ స్టోన్లో బ్లాక్ అయితే ఎమర్జెన్సీకి వచ్చినట్టు యూరిన్ ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో యూరిన్ పైపు పెట్టి వాళ్ళని రిలీవ్ చేసి తర్వాత మెడిసిన్స్ ఏదో వచ్చి చేయాల్సి వస్తుంది. లేదంటే యూరిన్ లోపల మిగిలిపోతుంది, మళ్ళీ మన డయాబెటీస్ మన ఫ్రెండ్ ఉంది మనతో. సో ఈ మిగిలిపోయిన యూరిన్లో ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఒకవేళ కిడ్నీస్కి సోకితే కిడ్నీ ఇన్ఫెక్షను, ఫీవరు, చిల్స్, కిడ్నీ ఫంక్షన్ తగ్గడం. ఓకే, సో కొన్నిసార్లు ఈ మిగిలిపోయిన యూరిన్, ఓకే చాలా మిగిలిపోయిన యూరిన్ ఉంది, మళ్ళీ వచ్చి మన కాల్షియము ఇవన్నీ అక్కడ వచ్చి చేరుతున్నాయి, అవన్నీ అతుక్కొని మళ్ళీ బ్లాడర్ స్టోన్ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా రకరకాల కాంప్లికేషన్స్. కొన్నిసార్లు ఇది సైజు నార్మల్ సైజు 20 ml ఉంటే 200 ml కూడా, అంటే మీరు వాల్నట్ సైజ్ది కాస ఒక యాపిల్ అంత పెద్దగా అయిందనమాట, పెద్ద యాపిల్ సైజు. అలా అయినప్పుడు దాని రక్త సరఫరా కూడా ఎక్కువ ఉంటుంది. సో రక్త సరఫరా ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా మనం ముక్కిన ఏమైనా చేసినా కూడా రక్తం రావడం, యూరిన్లో బ్లడ్ రావడం. సో ఈ విధంగా ఇవన్నీ దీని కాంప్లికేషన్స్. ఈ ఎన్లార్జ్మెంట్ ఏదైతే వయసు బట్టి అవుతుందో దీన్ని మనం బినైన్ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అంటాం అనమాట. అంటే బినైన్ అంటే ఆపోజిట్ టు క్యాన్సర్. సో ఇది క్యాన్సర్ కాని ఎన్లార్జ్మెంట్. 90% మనం చూసే ప్రాస్టేట్ యొక్క ప్రాబ్లమ్స్ ఈ బినైన్ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ వల్ల మనకు కనిపిస్తుంటాయి. ఓకే, అంటే ప్రాస్టేట్ గ్లాండ్స్లో ఏదైనా ఇష్యూ ఉంటే అది రిలేషన్ మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి. కిడ్నీలో కాదు కానీ బ్లాడర్లో ఫామ్ అవుతుంది. ఓకే, అంటే అది కూడా మనకి సివియారిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సార్, మనం ఐడెంటిఫై చేయకపోయినా, డిలే చేసినా. చాలా మంది పెద్ద వయసు ఉండే వాళ్ళు ఓర్చుకుంటారు. అప్పుడు రెండింటికి ట్రీట్మెంట్ చేయాలి కదా సార్? రెండు ఉంటే రెండింటిని చేయాలి. ప్రాస్టేట్ గ్లాండ్ కి స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ట్రీట్ చేయాలి, స్టోన్ ని కూడా మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే మనం బిఫోర్గా ఈ సిమ్టమ్స్ ముందే మనం తెలుసుకొని ఎటువంటి కేర్ తీసుకోవాలి అంటారు? సో నేను ఏ విధంగా ఇంతకుముందు చెప్పానో
కిడ్నీలో సైలెంట్గా స్టోన్ ఉండి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందని, ఆర్ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవుతుంది కానీ సిమ్టమ్స్ మనము ఏర్పడకుండా లోపల ఉందని. సో ఇది ముందే ఐడెంటిఫై చేయాలంటే ఎవ్రీ నవ్ అండ్ దెన్ 6 monthsలీనో 1 yearలీనో 40 years ఆర్ 45 years దాటిన వాళ్ళు హెల్త్ స్క్రీనింగ్ చేసుకోవాలి. అంటే మనము ఏదైనా డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ హాస్పిటల్ కానీ వాళ్ళు మీ మొత్తం హోల్ బాడీ చెకప్ అంటారో లేదంటే అల్ట్రాసౌండ్ అంటారో ఏదో ఒకటి. సో దాంట్లో మీరు దీని పరంగానే కాకుండా జనరల్ హెల్త్ చెకప్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక సరైన డాక్టరు ఈ ప్రాబ్లం మైనర్ది, దీని గురించి వరి అవ్వక్కర్లేదు, దీన్ని మనం నెక్స్ట్ ఇయర్ చేసే స్కాన్లో చేద్దాము, లేదు ఇది కొద్దిగా మీరు ఎర్లీగా వచ్చారు మంచి పని చేశారు, ఇది ఆల్రెడీ ఇది ఉంది ఇప్పుడే తెలిసింది, దీనికి ఈ విధంగా ట్రీట్ చేద్దామని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా స్క్రీనింగ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ యొక్క కాంప్లికేషన్ స్టేజ్ దాకుండా మనం వీరిని కాపాడవచ్చు. ఓకే, అంటే ఇది కూడా ప్రాస్టేట్ ఇష్యూ కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఫర్దర్గా మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత? ప్రాస్టేట్ ఇష్యూ మెజారిటీ 90% మందికి ఎర్లీగా వస్తే కనుక ఓన్లీ సిమ్టమ్సే, కాంప్లికేషన్స్ దాకా. అంటే ఎర్లీగా అంటే ఇందులో కూడా ఒక పర్టికులర్ ఒక ఏజ్ ఉందా సార్ రావడానికి? మనకు సిమ్టమ్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి, నైట్ టైం యూరిన్ లేస్తున్నాం లేదంటే యూరిన్ ఫ్రీక్వెంట్గా వస్తుంది, దీన్ని ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ గారిని సంప్రదించాము. సో దాంట్లో అల్ట్రాసౌండ్లో దానికి మళ్ళీ మేము ఎగ్జామినేషన్ చేసి అల్ట్రాసౌండ్, యూరిన్ ఫ్లోమెట్రీ అని ఫ్లో వెంటనే కూడా వెళ్ళకపోవచ్చు కదా సార్, అంటే ఏదో వేడి చేసిందనో దానికి సంబంధించింది ఏదో ఇది మన కోలిక్ అనేది తీసుకుంటూ ఉంటారు. యూరిన్ రీనల్ కోలిక్ అంత అర్జెంట్ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. సో మనకి యూరిన్ సిమ్టమ్స్ మీరు చెప్పిన హోమ్ రెమెడీస్ ట్రై చేశారు, లేదంటే ఏదైనా లోకల్ టాబ్లెట్ తీసుకున్నారు, తగ్గలేదు. సో మనకి కొద్దిగా టైం ఉంటుంది, ఒక 1-2 monthsలో తగ్గట్లేదంటే అప్పుడు ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే కనుక మేము దాన్ని ఏంటి ప్రాబ్లం అని ఐడెంటిఫై చేయాలి. ప్రాస్టేట్ కాకుండా వేరే కారణాలు కూడా ఉండొచ్చు. ఓకే, అది ఐడెంటిఫై చేసి 90% మందికి సింపుల్ టాబ్లెట్స్ ద్వారా ఈ ప్రాస్టేట్ని రిలాక్స్ చేసి ఓపెన్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా కొన్ని సంవత్సరాల వరకు ఈ ప్రాబ్లమ్ని మనం మెడిసిన్స్తోనే కంట్రోల్ చేసుకుంటూ రావచ్చు. సో కొంతమందికి నేను చెప్పిన విధంగా కాంప్లికేషన్ స్టేట్స్లోకి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు ఇందాక చెప్పిన ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ద్వారానే మనము ప్రాస్టేట్ని కూడా తీయాల్సి వస్తే తీసేయచ్చు అనమాట. అది కూడా దాంట్లో లేజర్ వాడి యూరిన్ పాసేజ్ నుంచే లేజర్ ఎనర్జీతో దాన్ని మనం ఈనుక్లియేషన్ పద్ధతి ద్వారా కంప్లీట్గా రిమూవ్ చేసే, కంప్లీట్గా గ్లాండ్ని రిమూవ్ చేసే, గ్లాండ్ యొక్క ఇప్పుడు మీరు షెల్ ఉంటుంది, ఇప్పుడు మీరు కోడిగుడ్డు యొక్క షెల్ని మనము ఇంటాక్ట్గా ఉంచి లోపల ఉండే సొన ఒకటి తీసామనుకోండి, తెల్ల సొన పచ్చి సొన, సో అలా షెల్ అలానే ఉంటుంది. ఎండోస్కోపిక్ షెల్ వల్ల మనకి ఏం నష్టం లేదు. సో ఎన్లార్జ్డ్ అబ్స్ట్రక్టింగ్ గ్లాండ్ మాత్రమే మనం తీసినప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చేయొచ్చు. దీన్ని లేజర్ ప్రాస్టేట్ రిమూవల్ అంటాం అనమాట. సో ఇంకొక కొత్త మెథడ్స్ కూడా వచ్చాయి దీంట్లో, యూరోలిఫ్ట్ అని, రీజమ్ అని, ఐటిండ్ అని. మనము మత్తు లేకుండా, రిమూవల్ ప్రాసెస్ లేకుండా జస్ట్ వాటిని ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ద్వారా, ఓకే, ప్రాస్టేట్ ఏదైతే కంప్రెస్ చేస్తుందో పైప్ని, ఆ పైప్ని ఎక్స్పాండ్ చేసే ప్రాసెస్ ద్వారా నాన్ సర్జికల్ ఎండోస్కోపిక్ థెరపీస్ వచ్చాయి మన దగ్గర. సో ఇవి కొందరికి, అందరికీ అప్లై కాకపోవచ్చు, కొందరికి ఎవరైతే అనెస్థీషియాకి ఫిట్ లేరో, చాలా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, చాలా ఫ్రెయిల్ ఎల్డర్లీ ఉన్నారు, వీరందరికీ కూడా ఇంకా నాన్ సర్జికల్ ఎక్కడ కటింగ్ ఆర్ రిమూవల్ లేకుండా మనము వాటిని ఆఫర్ చేయొచ్చు అనమాట.